తీరంలో బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారులకు వైసీపీ అండగా నిలిచింది. ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క మత్స్యకారుని కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు 7 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. రేపు చెక్కులను బాధిత మత్స్యకారులకు వైసీపీ నేతలు అందించనున్నారు. నిన్న విశాఖలో బాధితులను జగన్ పరామర్శించారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారులకు వైసీపీ అండగా నిలిచింది. ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క మత్స్యకారుని కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు 7 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. రేపు చెక్కులను బాధిత మత్స్యకారులకు వైసీపీ నేతలు అందించనున్నారు. నిన్న విశాఖలో బాధితులను జగన్ పరామర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భీమవరంలో విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో మరణించినటువంటి మత్స్యకారులకు వైసీపీ అండగా నిలబడింది. ఇటు ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క మత్స్యకారుని కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు కూడా 7 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. రేపు చెక్కులను బాధిత మత్స్యకారులకు వైసీపీ నేతలు అందించబోతున్నారు. అయితే నిన్న విశాఖలో బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో మరణించినటువంటి ఒక్కొక్క మత్స్యకారుని కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రమాదం నుంచి బయటపడినటువంటి చిన్నాకు కూడా 7 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నారు. అయితే రేపు అందరికీ చెక్కులను బాధిత మత్స్యకారులకు వైసీపీ నేతలు అందించబోతున్నారు. నిన్న విశాఖలో బాధితులను జగన్ వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారికి అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా కల్పించారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారు కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. ఇటు ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క మత్స్యకారుని కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అదేవిధంగా ప్రమాదం నుంచి బయటపడినటువంటి చిన్నాకు కూడా 7 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నారు. రేపు చెక్కులను బాధిత మత్స్యకారులకు వైసీపీ నేతలు అందించనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, నిన్న విశాఖలో బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం అంటే ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ అందించబోతున్నారు. రేపు చెక్కులను కూడా అందిస్తున్నట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలో నిన్న పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను అయితే పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో 6 గల్లంత అయినటువంటి ఈ సంఘటనలో 6 కుటుంబాలకి కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే నేపథ్యంలో కొత్త బోటు కొనుక్కోవడానికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి దానికి కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినటువంటి చిన్న కుటుంబాన్ని కూడా పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చెప్పనైతే ఇస్తామని చెప్పి నిన్న ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక రేపు దీనికి సంబంధించి కూడా 7 కుటుంబాలకి 7 లక్షలు చొప్పున అంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, ఒక్కొక్క మత్స్యకారుల కుటుంబానికి 7 లక్షల చొప్పున అయితే ఆర్థిక సాయం ఇచ్చేందుకైతే రేపు చెక్కులు కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలిసింది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ చెక్కుల్ని అందించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ప్రకటించినటువంటి ఈ ఆర్థిక సాయానికి సంబంధించి కూడా
ఈ రోజు ఏర్పాట్లు అయితే చేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని అయితే చాలా డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఈ డబ్బులు ఈ నష్టపరిహారాన్ని ఇచ్చే ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.